హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా గార్డెన్. ఈరోజు అయితే గార్డెన్ క్లీనింగ్ పార్ట్ 2 అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇంకా అంతా ఆరిపోయింది చూసారా, ఫుల్ క్లీన్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్లోనైతే ఫ్లవర్స్ అనేవి పెడుతున్నాను అనమాట. పెట్టాను కానీ నాకు అంతగా నచ్చలేదు, మార్చేద్దాం ఓకేనా. ఎప్పుడు ఎలా ఉన్న ప్లేస్లోనే అలానే పెట్టేశాను. ఈరోజు అయితే మార్చేద్దాం చూసాం కానీ బట్ నాకు నచ్చలేదు అసలు, అంటే సెట్ అవ్వలేదు అక్కడ ఫ్లవర్స్ అనేవి ప్లేసెస్. అందుకే ఎప్పుడు ఎలా ఉండేదో ఆ ప్లేస్లోనే ఫుల్ పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ లైన్లోనే అయితే ఆల్రెడీ అక్కడ మనం బంతిపూలది కనకాంబరాలు పెట్టేసాము. ఇప్పుడు లైన్గా వంకాయ మొక్కలు పెడుతున్నాను అనమాట. అన్ని వంకాయ మొక్కలు ఉన్నాయేంటి సిస్టర్ అని అంటే, అన్నీ ఒకే రకం కాదు. ఒకటి వైట్ కలర్, ఇంకోటి గుత్తి వంకాయ, ఇంకోటి ముళ్ళ వంకాయ అంటాం కదా, ముళ్ళ వంకాయ అలానే సంథింగ్ కొన్ని 5 వెరైటీస్ అయితే వంకాయలు అనమాట ఉన్నాయనుకుంటా. వంకాయ అంటే అదే బ్రింజల్. ఇంకైతే మొత్తం అన్నీ పెట్టేశాను. ఇంకా అలానే కొంచెం ఫ్లవర్స్ కూడా పెట్టేసాను, పెద్ద ప్లాంట్ కూడా పెట్టేసాను. ఇంకా ఫైనల్గా అయితే మనం వాటర్ వేయడం ఒకటే ఉంది, ఇంకా వాటర్ కూడా వేసేద్దాం. ఈ చిన్న మొక్కలు కొంచెం అంచుకు పెట్టుకుందాం. ఇది కొత్తిమీర, అలానే ఇంకో దాంట్లో పాలకూర కొత్తిమీర, ఇంకో దాంట్లో వంకాయ నారన, అలానే కొత్తిమీర. మీకు తెలిసిందే కదా స్టోరీస్. ఇంకా అవి కూడా పెట్టేసాను ఒక సైడ్కి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. మార్నింగ్ అయితే వాటర్ వేసేసాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటే చాలు. ఎందుకంటే మనకి చాలామంది ఏంటంటే ఎండిపోయి వాటర్ లేదని అనుకుంటారు, బట్ ఏంటంటే పై లేయర్ అంతా ఎండిపోయినా అడుగు భాగంలో కంపల్సరీ వాటర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకున్నా కుళ్ళిపోయి కిందనున్న వేర్లు ఉంటాయి కదా, అదంతా పోతుంది అనమాట. వీటితో డైరెక్ట్గా జగ్గుతో కాకుండా పైప్తో వేసుకున్నాను, ఎందుకంటే చిన్న చిగుర్లు కదా. ఇంక ఈ గులాబీ మొక్కలకి అన్నిటికి వేసిన కాకులు చూసారు అలా ఎగురుతున్నాయో. ఫైనల్గా అయితే మన గార్డెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది. మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బై బాయ్, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.